హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడం జరిగింది. అందుట్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో ఇందుట్లో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ ఎదురు చూస్తూ ఉన్నది జేఎన్టీయూకే, జేఎన్టీయూజీవి కలిపి జేఎన్టీయూకే కింద కండక్ట్ చేసిన స్పెషల్ సప్లీ రిజల్ట్స్ కోసం. ఏదైతే బీటెక్, బీఫార్మసీ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ అది అఫిలియేటెడ్ అయినా అటానమస్ అయినా దాని గురించి అడుగుతా ఉన్నారు. మధ్యలో కొంచెం గ్యాప్ రావడం జరిగింది కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల. సో దాని గురించి నేను వీడియో మీకు అప్డేట్ ఇవ్వలేకపోయాను. సో అయితే పాస్ పర్సంటేజ్ ఎంత ఉండొచ్చు అని చెప్పేసి స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. సో దాని గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో స్పెషల్ సప్లీ అఫిలియేటెడ్ వాళ్ళు అయినా అటానమస్ వాళ్ళు అయినా పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి కంప్లీట్ అయిపోయింది. సో మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయినా కూడా అప్పుడే మనకు తెలియదు అనమాట. అయితే ఈలోపు జేఎన్టీయూకే రెగ్యులర్ సప్లీ 4-1 బీఫార్మసీ ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి ఆ పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి బయట జరుగుతూ ఉన్నది. వాటి డిస్ట్రిబ్యూషన్ పనుల్లో ఉన్నట్టయితే తెలుస్తూ ఉన్నది. అదీ కాకుండా మొన్న 18th నుంచి సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, స్టార్ట్ అయినాయి కాబట్టి వాటి పనుల్లో బిజీగా ఉన్నట్టయితే తెలుస్తా ఉన్నది. అయితే స్పెషల్ సప్లీ రిజల్ట్స్ ఆగవు. అటానమస్ అఫిలియేటెడ్ అన్నీ ఒకేసారి రాకపోయినా ఈ మంత్ ఎండింగ్‌కి అఫిలియేటెడ్ వాళ్ళయి ఖచ్చితంగా అయితే రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేస్తారు. సో ఇంకా 10 రోజులు ఉంది కాబట్టి ఈ మంత్ ఎండింగ్ గానీ, డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో కానీ మీకు రిజల్ట్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అయితే మరి పాస్ పర్సెంటేజ్ ఎంత ఉండొచ్చు? అయితే నాకు తెలిసి చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి పేపర్సు, ఎగ్జామ్స్ వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు పక్కన పెడితే, మిగతా రాసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎగ్జాము ఓపికగా కూర్చొని వాళ్ళందరూ కూడా పాస్ అయిపోతారు. ఆళ్ళ పరంగా చూస్తే పాస్ పర్సెంటేజ్ ఎక్కువుంటుంది. అయితే వీళ్ళందరూ కలుపుకొని అంటే ఎగ్జామ్ రాయకుండా వదిలేసిన వాళ్ళు, లేకపోతే ఆబ్సెంట్ అయిన వాళ్ళు, మంచిగా రాసిన వాళ్ళు, పార్షియల్‌గా రాసిన వాళ్ళు అన్నీ కలిపినట్టయితే పాస్ పర్సెంటేజ్ అయితే కొంచెం తక్కువ వస్తదని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే ఏదన్నా మనం కొంచెం చూపించగలిగితేనే అక్కడ వాళ్ళు వేయటానికి ఉంటుంది. అసలేమీ చూపించకుండా మనకు మార్కులు పడాలన్నా గూడా వేయటానికి ఉండదు. అదీ కాకుండా కొంతమందిరొచ్చేసరికి కొన్ని మాల్ ప్రాక్టిక్స్ సంబంధించినవన్నీ గూడా చేయడం జరిగింది. మరి దాన్ని కన్సిడర్ చేస్తారా? చేయరా? అని చెప్పేసి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాత్రం తెలుస్తదనమాట. అయితే ఇందుట్లో చాలామంది అడిగే ప్రశ్నేంటంటే, మేము ఇంతకుముందు చాలా సార్లు రాసినా ఫెయిల్ అయ్యామండి. మరి ఎంత మంచిగా రాసినా ఫెయిల్ చేస్తున్నారండి. ఈసారి అలా జరగదు. ఈసారి మీరు చాలా నాకు తెలిసి మీలో చాలా ఇంప్రూవ్‌మెంటు కనిపిస్తోంది. అప్పుడంటే గైడెన్స్ లేక పిచ్చి పిచ్చిగా మీరు రాసింది కరెక్ట్ అని జెప్పేసి అనుకుంటం జరిగింది. ఈసారి మాత్రం అది జరగదు. ఈసారి ఖచ్చితంగా అయితే ఖచ్చితంగా మీరందరూ పాస్ అయిపోతారు. యూనివర్సిటీ వాళ్ళు గూడా మిమ్మల్ని ఎక్కువ కాలం పెట్టుకోవాలని జెప్పేసి ఎవరు అనుకోరు. మీ లైఫ్ స్పాయిల్ జేయాలని జెప్పేసి ఎవరు అనుకోరు. మిమ్మల్ని ఎంతసేపు బయటికి పంపించేద్దాం కంప్లీట్ చేసి అని జెప్పేసి అనుకుంటారనమాట. ఓకేనా? సో, దీని పరంగా చూసినా, దాని పరంగా చూసినా ఇంకా చాలామంది అడుగుతా ఉన్నదేంటంటే థియరీ పేపర్ వాల్యుయేషను జరుగుతదా? ప్రాబ్లమాటిక్ బాగా జరుగుద్దా? థియరీ పేపర్ వాల్యుయేషన్ అయితే కొంచెం మీరు మ్యాటర్ రిలేటెడ్‌గా రాసినా కూడా పాస్ అయిపోవటానికి ఉంటది. కానీ ప్రాబ్లమాటిక్ మాత్రం ఇంతకుముందు నేను కొన్ని టిప్స్ చెప్పాను. దాని ప్రకారం రాసున్నట్టయితేనే మీరు పాస్ అవ్వటానికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ సిస్టమ్ అనాలిసిస్ లాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. అల్గారిథమ్స్ ఇచ్చారనుకోండి. అల్గారిథమ్స్ అనేది మినిమమ్ చూపిచ్చాలి. అది అల్గారిథమ్ మొత్తం కరెక్ట్ కాకపోయినా కొంచెమన్నా చూపిచ్చాలి. ఫ్లో చార్ట్ అనేది దానికి అలా. సో, ప్రాబ్లమ్ ఇచ్చాడనుకోండి దానికి సంబంధించింది. అది ఇటరేషన్ ప్రాసెస్ కాబట్టి లేట్ అవుతుంది కాబట్టి ఫార్ములాస్ గుర్తుంచుకోవాలి కాబట్టి. ఫార్ములాస్ ఏసి డేటా నింపి ఆన్సర్ తప్పైనా కొంచెం మార్కులు ఏస్తానికి ఉంటుంది. ఇట్లా ఉంటుందనమాట. అదే ప్రోగ్రామింగ్ లాంటిదనుకోండి. ఇక చెప్పానుగా ఇంతకుముందు సీక్వెన్షియల్ స్టెప్స్ ఇయన్నీ చూస్తారని జెప్పేసి. ఏది ఏమైనప్పటికీ మామూలుగా జరిగే కాలేజీలో చదువుకునేటప్పుడు పేపర్ వాల్యుయేషన్ జరిగే విధంగా అంత టైట్‌గా అయితే స్పెషల్ సప్లీ ఉండదు. అసలు మీరేది రాయకుండా వదిలేసి వస్తే తప్ప, లేతే ఏదో పైపైన గెలికి అది స్టార్ట్ చేసి వదిలేసి, ఇది స్టార్ట్ చేసి వదిలేసి వచ్చేస్తే తప్ప, లేపోతే ఏదో మాల్ ప్రాక్టీస్ వాళ్ళు కన్సిడర్ చేస్తే తప్ప, మీరు నిలకడగా 3 గంటలు కూర్చొని గనక ఎగ్జామ్ రాసి వచ్చినట్టయితే
మీ అందరికీ తగు న్యాయం జరుగుతుంది. ఇది నేను చెప్పటం కాదు, ఆల్రెడీ జరిగింది కాబట్టి చెప్తున్నాను. సో పేపర్ వాల్యుయేషన్ గురించి మీరు డోకా వద్దు. నేను ఫస్ట్‌లో ఎగ్జామ్ స్టార్ట్ కాకముందు ఒక మాట చెప్పాను. ఎగ్జామ్స్ లేట్‌గా కండక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే దానికి ఈ ఎలక్షన్‌లు ఇయన్నీ కారణం. మీ దరిద్రానికి ఏంటంటే వర్షాలు, వాతావరణం ఇయన్నీ రావడం జరిగింది. రిజల్ట్స్ జనవరిలో రిలీజ్ చేస్తారని చెప్పేసి ఫస్ట్‌లో చెప్పాను. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ముందుగానే మీకు రిజల్ట్స్ డిక్లేర్ అయిపోతాయి. ఎందుకంటే మళ్ళీ జనవరికొచ్చేసరికి ఇప్పుడు కాలేజెస్‌లో జరిగే సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్, థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్, ఫోర్త్ ఇయర్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి, మళ్ళీ జరగబోయే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ వీటికి అడ్డంకి అనేది లేకుండా పోవాలి కాబట్టి మీ అందరికి కూడా రిజల్ట్స్ అనేవి ముందుగానే చేస్తారు. ఎందుకు ముందుగా చేస్తారంటే మీకు ఒకవేళ అందుట్లో ఫెయిల్ అయినా కూడా మీరు బాగా రాసున్నా అంటే సాధారణంగా జరగదది. ఆహ్, ఆర్‌సి, ఆర్‌వి, సీవీ పెట్టుకోవాలన్నా మళ్ళీ అది ఒక బర్డెన్ అవ్వడం. చాలామంది పెట్టుకునే వాళ్ళుంటారు. సో, మళ్ళీ మధ్యలో పొంగల్ హాలిడేస్ అని, మధ్యలో క్రిస్మస్ హాలిడేస్ అని ఇవన్నీ వస్తాయి కాబట్టి, సో, వీటికి మళ్ళీ స్టూడెంట్స్ ఇబ్బంది పడకూడదు, సఫర్ అవ్వకూడదు కాబట్టి ఖచ్చితంగా అయితే రిజల్ట్స్ ఆ టైంకి డిక్లేర్ చేస్తారు. నాకు తెలిసి అప్పటి వరకు గూడా మీ రిజల్ట్స్ అయితే ఉండవు. ఓకేనా. నాకు తెలిసిన దాని ప్రకారం అయితే పేపర్ వాల్యుయేషన్ అయితే అఫిలియేటెడ్ వాళ్ళయి అయితే అయిపోయిందండి. మరి అఫిలియేటెడ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అది బీటెక్, బీఫార్మసీ. ఓకేనా. అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే బీటెక్ సెపరేట్ డిపార్ట్‌మెంట్ ఎగ్జామ్ సెల్లు, బీఫార్మసీ సెపరేట్ ఎగ్జామ్ సెల్లు. అయితే మరి ఇక కరెక్షన్ అనేది స్పెషల్ సప్లీ కాబట్టి అన్నీ ఒక చోట చేసేదానికి ఛాన్స్ ఉంది. నాకు తెలిసైతే మీ రిజల్ట్స్ 1-1 నుంచి 4-1 వరకు, 1-2 నుంచి 4-2 వరకు అఫిలియేటెడ్ వాళ్ళయి అయితే ఆ టైంకి వచ్చేస్తాయి. అటానమస్ వాళ్ళయి ఇది వచ్చిన వారం, 10 రోజుల్లో 10 రోజులు కూడా పట్టదు. వారం రోజుల్లో అవి డిక్లేర్ అయిపోతాయి. ఓకేనా. సో, ఇదండి ఓవరాల్‌గా అయితే మరి పాస్ పర్సెంటేజ్ ఎలా ఉంటుంది? ఏంటంటే మాత్రం దీని ప్రకారం అయితే ఉంటుందనమాట. సో, ఇంకేదైనా అప్‌డేట్ తెలిస్తే నేను ఖచ్చితంగా అయితే చెప్తాను. మీకు దేని పరంగా అయినా డౌట్స్ ఉంటే కాల్ బిఫోర్ యాప్‌లో అయితే కాల్ చేయొచ్చు. సో, ఇక రిజల్ట్స్ గురించి ఇంకా ఏదైనా అప్‌డేట్ తెలిసినట్టయితే మీకు పెడతాను. జనరల్‌గా ఏంటంటే అసలు బయట కాలేజీలో జరిగితే 3 ఫేజులుంటాయి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని పేపర్ వాల్యుయేషన్. కానీ యూనివర్సిటీలో జరుగుతుంది కాబట్టి అన్నీ కలిపి ఒకటే ఫేజ్ కాబట్టి ఎప్పుడు డిక్లేర్ అవుతదా అని చెప్పేసి చెప్పలేని పరిస్థితి అంతే. ఇప్పుడు పేపర్ వాల్యుయేషన్, మార్క్స్ ఎంట్రీ వరకైతే మనం చెప్పగలుగుతాం. కానీ రిజల్ట్ డిక్లరేషన్ అనేది యూనివర్సిటీ వాళ్ళ ఇష్టం. అది మన చేతిలో పని కాదనమాట. ఓకేనా. ఓపికగా ఉండండి. మీ అందరికీ గూడా మంచే జరుగుతుంది. నేను ఖచ్చితంగా చెబుతున్నా మీ అందరికీ మంచే జరుగుతుంది. అందరూ పాస్ అయిపోతారు. ఓకేనా. బీ పాజిటివ్. థాంక్ యూ సో మచ్.